అప్పులు, లేమి, ఒంటరితనం, కేసులు, కుటుంబ కలహాలు, భర్తకు పెళ్లి చేసుకొని భార్యకు పెళ్లి చేసుకొని మధ్యలో పిల్లల్ని అనాథలను చేసిన చరిత్రలు, పిల్లలేమో ముసలోళ్ళ దగ్గర. అంటే తల్లిదండ్రి ఇద్దరు ఉన్న అనాథలు, కొంతమంది తల్లిదండ్రి లేక అనాథలు, వాళ్ళు గోడు చెప్పుకోవడానికి ఏ విధమైన ఆదరణ లేనటువంటి స్థితిలో బతుకుతున్న వాళ్ళు. ఇలా సమస్యల జాబితా మొదలు పెడితే చాలా ఉంది. ఈ అంశాలన్నిటి కోసం న్యాయంగా ప్రార్థన చేయాలి మన బాధ్యత. సమస్యలు ఎన్నైనా సమాధానకర్త ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సమాధానకర్త మన విషయంలో జోక్యం చేసుకుంటే అప్పుడు కొలిక్కి రాగలుగుతాం, లేకపోతే కష్టం. మనుషుల్ని నమ్మి పర్వాలేదులే అనుకుంటాం, కానీ దెబ్బతింటాం. మనకున్న ధనాన్ని నమ్మి పర్వాలేదులే అనుకుంటాం, ఒక ఘట్టంలో అది కూడా ఉపయోగపడదు. మన జ్ఞానాన్ని తెలివితేటల్ని నమ్మి పర్వాలేదులే అనుకుంటాం, ఒక దశలో అది కూడా బెడిసి కొట్టిద్ది. ఏదో మనం ఫీల్ అవుతున్నాం తెలియగలవడం అని, కానీ మన తెలివంతా పనికి మనల్ని తెలివని మనకే అర్థమైద్ది. సామెతలు 3:5 అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నూతన సంవత్సరంలో కొంతమందికి వాగ్దానం వచ్చింది, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న త్రోవలను సరళము చేసేది నన్ను వచ్చింది అన్నయ్య. నేను ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను అని వచ్చింది అన్నయ్య. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కిస్తానని వాగ్దానం వచ్చింది అన్నయ్య. నీవు అనేకులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చెయ్యవు అని వాగ్దానం వచ్చింది అన్నయ్య. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం వచ్చింది అన్నయ్య అని. పాపం వాళ్ళకు వచ్చిన వాగ్దానాలను బట్టి మీరైనా నేనైనా సంబరపడతాం, సంతోషపడతాం. ఒక రకంగా చెప్పాలంటే ఆ దేవుని వాగ్దానం, ఆ ప్రామిస్ ఏదైతే ఉందో అది మనకు ప్రాణం పోసిద్ది. కృంగిన స్థితిలో, దిగజారిన స్థితిలో మనకు కొంత ఊరటనిచ్చిద్ది. అది ఏదో ఒక నిరీక్షణ, దేవుడి మాట అన్నాళ్లే, నా పరిస్థితి మారిద్దిలే అని ఒక గొప్ప ఆదరణ. నిజంగా దేవుని మాటకు ఆ శక్తి ఉంది, కలిగిద్ది. కానీ దానికి సంబంధించిన సమాధానం మాత్రం మనకు కొన్నిసార్లు కనబడదు. వాగ్దానం అనుసరించి మనకి రిజల్ట్ కనపడదు. అప్పుడు డౌట్ వస్తుంటుంది, ఏందోలే కానీ ఆ మాటల ప్రకారం జరిగిద్ది అంటావా అని అనిపిస్తుంది. దేవుడు మాట ఇచ్చాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ మాటని తప్పిపోడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఉండునని రాయబడి ఉంది. మనకు చేసిన వాగ్దానాలన్నీ తప్పక దేవుడు నెరవేరుస్తాడు. అయితే చిన్న షరతు ఒకటి వర్తిస్తుంది. బైబిల్ గ్రంథంలో వేలాదిగా మనకి ఆశీర్వాదాలు, వాగ్దానాలు ఉన్నాయి. అవి ఎన్నున్నప్పటికీ షరతులు వర్తిస్తాయి. షరతు ఏమిటంటే, చాలా వాగ్దానాలకి నెరవేర్పు మనకు పొందాలి అంటే, మనం నెరవేర్పు పొందాలి అంటే ఈ వాగ్దానాలన్నీ చేసిన దగ్గర ఎక్కడో చోట ఒక మాట చెప్తాడు ఖచ్చితంగా. ఏంటంటే అది, నువ్వు మారు మనసు పొంది
ఇక నీ సొంత బుద్ధిని అనుసరించి బ్రతకటం పక్కన పెట్టి నీ ప్రవర్తన అంతటి యందు నా అధికారానికి నువ్వు ఒప్పుకుంటే, నేను చెప్పినట్టు నువ్వు వింటే, నేను చెప్పిన ప్రకారం బ్రతకడానికి నీ మనసును నువ్వు దిటవు చేసుకుంటే, అప్పుడు నేను నీకు చెప్పినవన్నీ తప్పకుండా నేను నెరవేర్చగలను. చేస్తా, అన్ని నీకు ఏవైతే చెప్పానో అన్నీ చేస్తా. కానీ అవన్నీ నేను నెరవేర్చాలి అంటే ఏ ఏ విషయాలలో నేను నిన్ను బ్యాలెన్స్ కమ్మని చెప్పానో, ఏ ఏ విషయాలలో నా మాటకు లోబడమని నిన్ను పిలుస్తున్నానో, ఆ విషయాలలో నువ్వు జాగ్రత్త పడి నా మాట విని దాని చొప్పున నువ్వు అడుగులు వేయాలి. అలాగాని నువ్వు అడుగులు వేసే పని అయితే ఎంతటి కార్యమైనా నీ ఎడల నేను జరిగిస్తా. నువ్వు వాగ్దానాన్ని చూసుకొని మురిసిపోయి నేను చెప్పిన మాట చొప్పున బ్రతకడానికి నీ మనసును నువ్వు స్థిరపరచుకోకపోతే అది నెరవేరదు. నేను నిన్ను కాపాడువాడును అని నీకు నేను వాగ్దానం ఇచ్చినా, నిన్ను కాపాడునట్లు నీవు నాకు లోబడని ఎడల నేను ఎలా కాపాడగలుగుతాను? నీళ్ళలో పడ్డాడు ఒకడు, మునిగిపోతున్నాడు. ఒడ్డు నుండి దూకేవాడు చెప్పాడు, అరే నువ్వు మునిగిపోతున్నావు, నేను వస్తున్నాను నిన్ను కాపాడటానికి, నేను నీకు అందుబాటులోకి రాగానే నువ్వు నన్ను అటాక్ చేయవాకరా, సచ్చినోళ్ళలాగా కదలకుండా ఉండు, నేనే నిన్ను ఒడ్డుకు తీసుకొస్తాను అని చెప్పి దూకాడు. ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్నాడు ఏం చేయాలా? కాపాడటానికి వచ్చినోడి దగ్గరికి వచ్చినప్పుడు సచ్చినోళ్ళలాగా కదలకుండా ఉండాలి. కానీ ఆధారం దొరికిందని వీడు ఇంకో టైపులో ట్రై చేశాడు అనుకో, కాపాడటానికి పోయినోడు నీళ్ళల్లో పడ్డోడు ఇద్దరు కలిసి పోతారు. కాబట్టి నీళ్ళల్లో పడ్డవాడిని క్షేమంగా బయటికి తీసుకొని రావాలంటే వాడు సహకరించాలి, వాడు లోపడాలి. ఏం లేదు, అరే నువ్వు టెన్షన్ పడద్దు, నేను వచ్చాను, నువ్వు సచ్చినోళ్ళగా అట్ట పడుండ్రా, ఇక నువ్వు కాళ్ళు ఆడించొద్దు, చేతులు ఆడించొద్దురా, నన్ను నమ్మురా, నువ్వు ప్రశాంతంగా నా మీద అనుకో, నేను తీసుకెళ్తాను నేను ఒడ్డుకి అన్నప్పుడు లోపడాలా. కానీ ఆ దడలో, ఆ టెన్షన్లో సహజంగా ఏం చేస్తారో తెలుసా? ఆధారం దొరకగానే ముందు ఆధారాన్ని తొక్కేసి ఇటు పైకి ఎక్కడానికి ట్రై చేస్తాడు. చివరికి జరగదు అది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఆపదలో ఉన్నవాడు కాపాడబడాలంటే వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈతగాడు ఎంత ఈత కొట్టుకొని కాపాడడానికి దగ్గరికి వెళ్ళినా ఆ చెప్పిన ప్రకారం వీడు కానీ సచినోళ్ళలాగా కాళ్ళు చేతులు గదిలించడం మానేస్తేనే అని బయటికి తేవటం కుదిరిద్ది. అలా కాకుండా వాడు సొంత ప్రయోగాలు చేశాడు అనుకో, ఇక చేయగలిగిందే లేదు, లాగి ఒక తన్ను దాన్ని ఈడు ఒడ్డుకు రావాల్సి వచ్చింది. ఈయన్ని కాపాడదాంటే ఈ నన్ను సాగు కొట్టేటట్టున్నాడు, ఒక్కటే తన్ని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు కాపాడటానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు. అయితే నేను మిమ్మల్ని కాపాడునట్లు నేను చెప్పినట్లు మీరు చేయాలంటాడు ఆయన. నా ఆజ్ఞల చొప్పున, నా మాటల చొప్పున. ఆజ్ఞలంటే ఏం లేదు, దేవుడిచ్చే మాటలన్నీ మనకు ఉపయోగపడేయే. దేవుడిచ్చే మాటలు మనకి ఇది చేయొద్దురా, ఇది చేసుకో, ఇది వద్దమ్మా, ఇట్లా ఉండని చెప్పే ప్రతి మాట మన మంచి కోసం, మన క్షేమం కోసం, మన మేలు కోసం మాత్రమే ఏర్పరిచినాయి. కాబట్టి ఏ విషయాల్లో ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇంత పెద్ద పుస్తకం ఇచ్చాడు మనకి. దాన్ని అనుసరించి బ్రతకడానికి మనం పోరాడినట్లయితే తప్పకుండా ఒకటొకటి మొత్తం ఒడ్డుకు తీసుకొస్తాడు ఆయన. కానీ మానవ నైజం ప్రారంభం నుండి కూడా ఇదే లక్షణం. ఏ లక్షణమో తెలుసా? సమస్త జ్ఞానమునకు ఆధారమైన దేవుడు ఉండగా హవ్వ తనంతటా తాను సొంత జ్ఞానం కలిగి ఉండాలని ఆశించింది. ఆ తర్వాత ఆదాము, ఆ ఇద్దరికి జన్మించినటువంటి మనుషులు,
దేవుడు ఏం చెప్తున్నాడు అనేది కాదు, ముందు మా అంతటా మేము ఆలోచించి మా స్వబుద్ధిని అనుసరించి మేము కూడా బ్రతకాలి అని తమ తెలివితేటల మీద, తమ జ్ఞానం మీద డిపెండ్ అయ్యి ప్రయాణం చేసి శాపాన్ని తెచ్చుకున్న అనుభవాలు మనకి ప్రారంభంలోనే కనపడతాయి. వాళ్ళ రక్తం పంచుకొని పుట్టాం గనక జాతి లక్షణం, కోతి లక్షణం అని మనకి బోధది. మన బతుకంతా పోరాటం ఏంటంటే, దేవుడేమో నా బుద్ధికి లోబడరా అంటాడు, మనమేమో స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇదే ఫైటింగ్. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? సింపుల్గా ఒక మొక్కలో చెప్పాలంటే ఇదే టోటల్ మన లైఫ్ అంతా. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక ఎక్కడెక్కడైతే నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటా ప్రయాణం చేసావు, అక్కడల్లా నువ్వు ఓడిపోన్నట్లు అనుమతించి, నీకు సిగ్గు వచ్చేటట్టు చేసి చివరికి లైన్లోకి తెచ్చుకోవాలి దేవుడు. అది లేకపోతే అంత తేలిక కాదు మనం లోబట్టం. యాకోబు జీవితాన్ని మీరు చూడండి. చివరికి తొడగూడు విరిగిన తర్వాత, వసలిన తర్వాత లైన్లోకి వచ్చింది బండి. యాకోబు దేవునితో పెనుగులాడటం అనేది ఆ రాత్రి వేళ జరిగిన చిన్న పెనుగులాట కాదు, అది యాకోబు లైఫ్. యాకోబు జీవిత ఆరంభం నుంచి ఆ గడియ వరకు యాకోబు ప్రయాణం అలా సాగింది. దేవునితో ఒప్పందం చేస్తాడు, నువ్వు నాకు ఇలా చేస్తే నేను నీకు ఇలా చేస్తా, నాకు ఇలా చేయి, నాకు ఇలా చేయి. ఒక భక్తుడట ఒక మొక్కను నాటాడట. భక్తుడు మంచి మొక్కను ఒకదాన్ని నాటి, దేవా ఈ మొక్క బ్రతుకున్నట్లు దానికి నీళ్ళు ఇవ్వవా అన్నాడట. వాన కురిసింది, మొక్కకి నీళ్ళు వచ్చాయి, అయినా అది వడబడి ఉంది. దేవా నీళ్ళతో పాటు సూర్యరశ్మి కూడా కావాలి కదా, ఎండొచ్చేటట్టు చేయవా అన్నాడట. ఎండొచ్చింది, అయినా అది వడబడే ఉంది. దేవా తగినంత గాలి కూడా కావాలి, సాయం చేయవా? గాలి కూడా పంపించాడు, అయినా అది అలానే ఉంది. చెప్తున్నాడు ఇలా చేయవా, దీనికి ఇలా చేయవా అంటే అన్నీ చేస్తున్నాడు దేవుడు, కానీ దానిలో మార్పేం లేదు. చివరికి అది వచ్చింది. దేవా ఈ మొక్కకు కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేశాను, నేను చెప్పాను, నువ్వు చెప్పినట్టు అన్నీ చేసావు తండ్రి, నీ తప్పేం లేదు, నా తప్పు కూడా ఏమి లేదు నాయన, మరి ఈ మొక్క ఎందుకు తెచ్చింది తండ్రి అన్నాడు. మొక్క ఎందుకు తెచ్చిందని నన్ను అడుగుతావే కుమారుడా, చెప్పావు చేశాను, ఇంకేంటి నాయన? అర్థం కాక అడుగుతున్నాను లేదు తండ్రి అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, రే పిచ్చోడా, మొక్కకి గాలి, నీరు, ఎండ అన్నీ అవసరమని నాకు తెలుసు, నీకు తెలిసిందే నాకు తెలుసు, కానీ అన్నీ ఒక్కసారే కాదు, ఏది ఎప్పుడు ఇవ్వాలో అది ఎరిగి ఉండాలి. నువ్వు నాటి అన్నీ నాకు సలహాలు చెప్పి చేపించావు, బతికిందా సచ్చిందా? మరి భూమి మీద మానవుడు నాటని కోట్లాది మొక్కలకు నేను పోషణనిచ్చి బ్రతికించి మీరందరూ బ్రతుకున్నట్లు వాటిని భూమి మీద ఉంచి ఉన్నాను. నిజమే తండ్రి. ఇప్పుడు ఏమర్థమైంది నా కుమారుడా, నీకు సలహాలు ఇవ్వకూడదని అర్థమైంది తండ్రి. సొంత ఐడియాలతో నా చట్టంలో నిన్ను బిగించకూడదని అర్థమైంది తండ్రి. మరి ఏం చేయాలి నాయన? నీవు గీసిన చట్టంలో నేను ఇరుక్కోవటం తప్ప నేను గీసిన చట్టంలో నేను ఇరికించడానికి ఎప్పుడూ ట్రై చేయకూడదని అర్థమైంది తండ్రి. ఇంకా పద నా కుమారుడా అన్నాడట. దేవునికి స్తోత్రం. ఇందులో మీకేమర్థమైందో? సాధ్యమైనంత వరకు అందరికీ ప్రేమతో చెప్తున్నా, నేను కూడా, మీరు కూడా, అందరూ లైవ్లో కనబడుతున్న అనేక మంది ప్రజలు చేతనైనంత మటుకు దేవుడు గీసిన చట్టంలో బ్రతకడానికి ప్రయత్నం చేయటమే మనకు ఉత్తమం, క్షేమం. అంతే. సాధ్యమైనంత వరకు ఆదామీయ క్రమమును విసర్జించి యేసుక్రీస్తు క్రమమును అనుసరించుటయే
ఉత్తమోత్తమం. ఆదామీయ క్రమం ఏంటి? స్వబుద్ధి. కడపటి ఆదామైన యేసుక్రీస్తు క్రమం ఏంటి? తండ్రి చిత్తము. అయితే విషయం ఏంటంటే, ఆదామీయ క్రమమేమో కొంచెం మొదట గెలిచినట్టు కనపడిద్ది, అంతా బాగున్నట్టు కనపడిద్ది, కానీ తుదకది విషాదాంతం. కానీ కడపటి ఆదామైన యేసుక్రీస్తు క్రమము మొదట శ్రమానుభవంలో ప్రయాణం చేసినట్టు ఉంటుంది, కానీ దాని ముగింపు ఒక ఆశీర్వాదకరమైన ముగింపు. దేవునితో నడక అంటే, దేవునితో ప్రయాణం అంటే అంతే. అంత బాధలతో, ఎదురు దెబ్బలతో, ఇబ్బందులతో, పడతా లెగుస్తూ, గాయాలతో ప్రయాణం చేసినట్టు ఉంటుంది. ప్రయాణం అంత సుఖవంతంగా ఉండదు, కానీ గమ్యం సూపరు. కానీ సాతాను సలహా ప్రకారం మనం ప్రయాణం చేస్తే ప్రయాణం సూపరు, కానీ ముగింపు మాత్రం విషాదాంతం. అందుకే గాయాలైనా, ముళ్ళైనా, ఎదురు దెబ్బలైనా ఆయన మాటను అనుసరించి బ్రతకడానికి తీర్మానం చేయటమే ఉత్తమోత్తమం అని చెప్పాను నేను. యేసుక్రీస్తు విధేయతను గురించి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఇలా సాక్ష్యం ఇస్తుంది. సహోదరులారా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరునూ కలిగి ఉండండి. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. నా సొంత ఆలోచనల్లో స్వబుద్ధిని అనుసరించి నేను ప్రయాణం చేసినంత వరకు నా జీవితంలో ప్రశాంతత, మనశ్శాంతి, ఆదరణ, విజయం అనేవి నేను చూడలే. ఇక్కడ కూర్చున్న మీరు కానీ, వినేవాళ్ళు కానీ, తర్వాత వినేవాళ్ళు కానీ అందరు గ్రహించండి. దాదాపు నా జీవితంలో 20 సంవత్సరాల కాలం, పుట్టింది మొదలు 20 ఏళ్ల వరకు లోకజ్ఞానాన్ని అనుసరించి నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను వేసిన అడుగులన్నీ బెడిసి కొట్టాయి. యాకోబు బతుకులాగా చివరికి ముందు నుయ్యి వెనక గొయ్యి అయిపోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న టర్నింగ్ ఒకటి ఉందండి, ఒక చిన్న ట్విస్ట్ అనుకోండి. ఏంటంటే, కొన్ని సంవత్సరాలు దేవుడు మన స్వబుద్ధిని అనుసరించి బ్రతకడానికి మనకు అవకాశం ఇస్తాడు. మనకై మనం దేవుణ్ణి వెతికి తిరిగిన దాకా దేవుడు బలవంత పెట్టడు. చిత్రం ఏంటంటే, ఆయన మౌనంగా మనల్ని గమనిస్తూ ఉంటాడు, కనిపెడతా ఉంటాడు. అయితే మనం ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమను బట్టి మనల్ని కాపాడుతూనే ఉంటాడు. అది ఆయన గొప్పతనం, అది ట్విస్ట్. యాకోబు పూర్తిగా దేవునికి లోబడిన వాడు కాదు. యాకోబు ప్రయాణం అంతా కూడా స్వబుద్ధిని అనుసరించి, ఇతరుల సలహాలను అనుసరించి, స్వబుద్ధిని అనుసరించే జరిగింది. అయితే బాగా వినండి, వరుసగా దేవుడు సేవ్ చేస్తూనే వచ్చాడు యాకోబుని. ఒక దశలో లాబాను యాకోబును చంపాలని బయలుదేరాడు. దారిలో దేవుడు కలుసుకున్నాడు లాబాన్ని. యాకోబు దగ్గరికి వెళ్ళి, మంచే కానీ చెడే కానీ నువ్వు ఏదన్నా పలికావంటే నిన్ను చంపుతా అన్నాడు. ఇకేం మాట్లాడలా వచ్చి, అల్లుడు గారు ఇలా దొంగగా రావడానికి అవసరం ఏముంది? ఇట్లా నేను వెళ్ళిపోతున్నాను, నా పుట్టింటికి వెళ్ళాలన్న ఆశ నాకు కలిగిందంటే తంబూరలతో, వాయిద్యములతో నేనే సాగనంపేవాడిని కదా. ఎందుకు ఇలాగా ఏదో దొంగగాని చోరీ చేసుకొని వెళ్ళిపోయినట్టు ఎందుకు నీకు ఈ కర్మ అని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. కానీ యాకోబును దేవుడు కాపాడుతానే ఉన్నాడు. నీ జీవితంలో ఎప్పటికీ దేవునికి ఏమాత్రం లోపడ్డావో నాకైతే తెలియదు, కానీ నిన్ను నన్ను కూడా ప్రారంభం నుంచి ఇప్పటిదాకా దేవుడు అనేక ఆపదల్లోంచి కాపాడుతూనే ఉన్నాడు. లోపడ్డామని కాదు, భవిష్యత్తులో లోపడతామని.
ఎరిగిన వాడై ఇక లేదురా మనకి లైఫ్ అయిపోయింది మన పని అనుకున్న ఘట్టాలలో సైతం మనల్ని సేవ్ చేసుకుంటా బతికించి బయటికి తీసుకొచ్చాడు ఆయన. ఈ మ్యాటర్ అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి లోబడటం, స్వబుద్ధిని విడిచిపెట్టి పూర్తిగా దేవుని ఆలోచనలను వెతుక్కొని వాటిని అనుసరించి బ్రతకడంలో ఉన్న దీవెన. 20 సంవత్సరాల ప్రాయం వరకు నా ప్రయాణం అలా సాగింది. కానీ నేను పొందినటువంటి ప్రశాంతత, మనశ్శాంతి, ఆనందం ఏం లేదు. అదంతా చేదైన అనుభవాల్లో సాగింది. పసి హృదయంలోనే ఎన్నో గాయాలు. కొన్ని చెప్పగలను, కొన్ని చెప్పలేను. కానీ ఇంచుమించు 20 ఏళ్ల ప్రాయంకి వచ్చినప్పుడు జీవం గల దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకొని ఆయన్ని గుర్తెరిగిన తర్వాత ఆయన ఆలోచనకి నా జీవితాన్ని అప్పగించుకొని దేవుడు చెప్పినటువంటి ఆలోచనల చొప్పున బ్రతకడానికి నిర్ణయించుకొని ఎప్పుడైతే అడుగులు సాగించానో, అది కుటుంబ జీవితంలో కావచ్చు, విశ్వాసయాత్రలో కావచ్చు, దైవ సేవలో కూడా అదే నియమం. దేవుని సేవలోకి వచ్చినప్పుడు కూడా ప్రారంభంలో అందరిలాగానే సొంత ఆలోచనలతో ప్రయాణం చేశాను. తర్వాత దేవుడిచ్చిన ఆలోచనల కంటే ఉత్తమమైన ఆలోచన లేదని సేవా సంబంధమైన విషయాల్లో కూడా దేవుని ఆలోచనలకే ప్రయారిటీ ఇచ్చాను. ఈ విషయంలో దేవుడు ఏం చేయమంటున్నాడు, ఈ విషయంలో దేవుడు ఎలా ఉండమంటున్నాడు, ఈ విషయంలో దేవుడు ఏం సలహా చెప్తున్నాడు అని వాటిని అనుసరించి నేను బ్రతకడానికి నా మనసుని దిటవ చేసుకొని జాగ్రత్త పడ్డాను. దాని ఫలం చాలా అనుభవించాను. నిజంగా ఒక మనిషి తన జీవితంలో పొందాలి అని ఆశించే వాటిల్లో చాలా వరకు నేను పొందాను. కానీ నా ప్రయాణం ఎలా ఉందంటే, పడతా లెగుస్తా ఉన్నట్టుగానే ఉంది. కానీ అందుకోవాల్సినవన్నీ అందుకునేటట్టు కృప దొరికింది నాకు. ఒక గాయం, ఒక ఆనందం అన్నట్టు. కాస్త పిచ్చి తెలివితేటలు మానుకొని, మన బ్లెంట్ భాషలో చెప్పాలంటే సోది వేషాలు మానుకొని కొద్దిగా ఆయన చెప్పింది ఏనండి, వెతుక్కోండి. ఆయన చెప్పిన మాటలు ఏం చెబుతున్నాడో కాస్త వెతుక్కొని కొద్దిగా ఆ మాటలను అనుసరించి బతకడానికి మనసును దిటవు చేసుకొని ట్రై చేయండి. నష్టం కలిగినట్టు ఉంటుంది, నష్టం కాదు. గాయం కలిగినట్టు ఉంటుంది, గాయం కాదు. ఒకటే, నాకు తెలియదు, ఈ విషయంలో నువ్వు చెప్పినట్టు నేను చేశా. నువ్వు చెప్పినట్టు నేను చేయకపోతే నువ్వు నా మీద కేసు రాసుకుంటావు. నువ్వు చెప్పినట్టు నేను చేశా, దానికి తగిన జవాబు నాకు రాలేదనుకో, నేను రాస్తాను నీ మీద కేసు. దేవునికి స్తోత్రం. అది రాయి, అవసరమైతే దేవుని మీద కేసు రా. ఏం దేవా, ఎందుకు ఎట్లా చేసావు, నేను నువ్వు చెప్పినట్టు చేశా కదా అను. ఆయనేం ఫీల్ అవ్వడు. ఓకే, కొంచెం ఆగి చూడంటాడు అంతే, ఇంకేమనడం. నేను చెప్పినట్టు చేసావా, కొద్దిగా ఆగు అంటాడు. దాని ఫలం వచ్చింది, కొద్దిగా ఆగురా తల్లి, ఆగు అంటాడు. ఇంకా వేరేది ఏమీ లేదు తమ్ముడు. అంతే దేవుని మార్గంలో ప్రయాణం.